ఈరోజు కథ లాంతరు చిలక పంజరం. హేలాపురిలోని లోకనాథుడు, సుగంధపురవాసి వీరబాహుడు ప్రాణమిత్రులు. ఇద్దరికీ గల ఒకే ఒక వ్యసనం మద్యపానం. సమయం దొరికినప్పుడు మిత్రులిద్దరూ తమ ఇళ్లల్లో ఏదో ఒకరింట మద్యపానం చేస్తుండేవాళ్ళు. ఒకనాడు లోకనాథుడు వీరబాహుడికి, మిత్రమా, నా భార్య పుట్టింటికి వెళ్ళింది. ఇంట్లో మద్యానికి కొదువలేదు. ఈ రాత్రి నువ్వు వస్తే ఆనందాబుదిలో తేలియాడవచ్చు అని కబురు పంపాడు. ఆ రాత్రి వీరబాహుడు లోకనాథుడి ఇంటికి బయలుదేరబోతూ చీకటి రాత్రులవడం వల్ల వెంట ఒక లాంతర్ తీసుకొని మరీ ప్రయాణం కట్టాడు. ఆ రాత్రి మిత్రులిద్దరూ మద్యపానంలో మునిగి తేలాక వీరబాహుడు లోకనాథుడి వద్ద సెలవు తీసుకొని సుగంధపురికి బయలుదేరాడు. అర్ధరాత్రి వేళ అడవిదారి వెంట ప్రయాణించేటప్పుడు గోతుల్లో పొదల్లో పడకుండా లాంతర్ సాయంతో ఇల్లు చేరుకొని గుర్రుపెట్టి నిద్రపోయాడు వీరబాహుడు. అయితే ఇంకా బాగా తెల్లవారకుండానే లోకనాథుడి నౌకరు తలుపు తట్టి వీరబాహుడికి లోకనాథుడు పంపిన ఒక చీటీ ఇచ్చాడు. అందులో, మిత్రమా, రాత్రి అడవిదారిన ఏ పాము కాటుకో గురి కాకుండా ఇల్లు చేరావనుకుంటాను. నువ్వు మరిచిపోయి వెళ్ళిన లాంతరు పంపుతున్నాను. రాత్రి నువ్వు వెంటబెట్టుకుపోయింది నా భార్య పుట్టింటి నుండి తెచ్చుకున్న చిలక, దాని పంజరం. సమయానికి ఆవిడ ఇంట్లో ఉంటే కాపురం చెడెంత గొడవయ్యేది. నువ్వు పాము కాటికి గురి కాకుండా, నేను ఏకాకిగా కాకుండా ఉండేందుకు గాను ఈనాటితో మద్యపానానికి స్వస్తి పలుకుదాం అని ఉన్నది. దీంతో కథ సమాప్తం. థ్యాంక్ యూ.